కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాంగికం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఎంతో పవిత్రమైన శనివారం రోజు ఉదయాన్నే ఇలా ఇంటి ముందు అందమైన ముగ్గు వేసుకుని అదేవిధంగా వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని ఆలకిస్తూ మన ఇంటి ఇలవేల్పు అయిన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయటం, పూజ చేయటం మనసుకు ఎంతో ప్రశాంతంగాను అలాగే భక్తిభావంతో నిండి ఇల్లంతా కూడా చక్కటి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇక్కడ నేనైతే ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే అయితే నిద్రలేచి ఇల్లంతా కూడా చక్కగా శుభ్రపరుచుకొని ఇంటి ముందు చక్కగా అందమైన ముగ్గునైతే వేసుకొని ఇప్పుడైతే పూజా మందిరాన్ని శుభ్రమైతే చేసుకుంటున్నాను. ముందు రోజు చేసుకున్న పూజా తాలూకు సామాగ్రినంతటినీ కూడా మనం ఎంత భక్తితో అయితే దేవుడికి పుష్పాలు అలాగే నైవేద్యాలు అన్నీ సమర్పించాము, అదేవిధంగా మరుసటి రోజు ఆ నిర్మాల్యాన్ని అంతే భక్తితో మనము తీసేసేయాలి. నేనైతే ఈ పవిత్రమైన శనివారం రోజు నేను స్వామివారికి అభిషేకం అయితే చేయబోతున్నాను. దాన్ని నేను ఎలా ఆచరిస్తానో మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని అయితే తప్పకుండా రాయండి. ఇక్కడైతే నేను మొదటగా పూజా స్థలాన్ని అంతటినీ కూడా చక్కగా శుభ్రపరుచుకొని ఇప్పుడు శుభ్రంగా ఉన్న దీపంలో కొద్దిగా నేతిని వేసి అలాగే ఒత్తులు వేసి అగరబత్తితో దీపాన్ని అయితే వెలిగించుకొని మొదటగా దీపారాధన అయితే చేసుకొని ఇప్పుడు స్వామివారికి అభిషేకం అయితే నేను చేసుకుంటున్నాను. ఇలా ఉదయం సమయంలో స్వామివారిని పవిత్ర జలాలతో అభిషేకం చేసే మన ప్రార్థన స్వామివారి పాదాల చెంతకు నేరుగా చేరుతుందట. భక్తితో చేసే చిన్న పూజ కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరంగా ఉంటుందట. తిరుమల శ్రీవారి మహిమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కలియుగంలో భక్తుల కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువు తీరి ఉన్నారు కదా. స్వామివారిని దర్శించిన వారికి మనశ్శాంతి లభిస్తుంది. ఆయన నామ స్మరణం చేసినా చాలు ధైర్యము అలాగే ఆత్మవిశ్వాసం మనకైతే మెండుగా అయితే కలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించినా చాలు మనసులోని ఆందోళనలు తగ్గి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మనమైతే ఇప్పుడు స్వామివారిని అభిషేకించుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అని స్మరించుకుంటూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాన్ని మనము ఆచరించాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద ఈ విధంగా గోవింద గోవింద అనుకుంటూ మనసులో ధ్యానించుకుంటూ మనసంతా ఆ వెంకటేశ్వరుని భక్తిమయంతో నింపుకొని దేవుడికి ఈ విధంగా అభిషేకం పూజలు ఆచరించేటప్పుడు మన మనసుకు కలిగే ఆ ఆధ్యాత్మిక చింతన అనేది వర్ణించలేనటువంటిది. అసలు మనము గోవింద గోవింద అనే
పలుకుతున్నప్పుడే మన మనసుకు కలిగే ఆ ఉత్తేజం అనేది మాటల్లో చెప్పలేనిది. దానిని అనుభవిస్తేనే మనకు అర్థమవుతుంది ఆ గోవిందనామంలో ఉండే ఆ మహత్యం అనేది. నేనైతే ఇక్కడ స్వామివారికి మొదట నీటిలో పసుపు కుంకుమ అలాగే పుష్పాలు, కొద్దిగా తులసి దళాలు, అలాగే కొద్దిగా గరికను వేసి మొదటగా అయితే అభిషేకం చేశాను. తరువాత పాలతో అయితే అభిషేకాన్ని ఆచరించాను. ఇప్పుడు చివరిగా అంటే క్లీన్ వాటర్ అంటే శుద్ధమైన నీటితో స్వామివారిని చక్కగా అభిషేకించి ఇప్పుడు స్వామివారికి మంగళ స్నానం తర్వాత మంగళహారతినైతే సమర్పించి స్వామివారికి నమస్కరించి స్వామివారిని వారి యథాస్థానంలో పూజా మందిరంలో అయితే నేను తిరిగి స్థాపించబోతున్నాను. అభిషేకానంతరం స్వామివారిని శుభ్రమైన పొడిగుడ్డతో చక్కగా శుభ్రపరిచి పూజా మందిరంలో యథాస్థానంలో ఆయనను ప్రతిష్ఠించి ఇప్పుడు ఆయనకు పువ్వులతో అలంకరణ అయితే చేస్తున్నాను. నేను స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఈ పూజా పనులన్నిటినీ నేను చేస్తున్నంతసేపు కూడా నేను ఫోన్లో ఫస్ట్ వెంకటేశ్వర సుప్రభాతంతో మొదలుపెట్టి గోవింద నామస్మరణ అలాగే ఆయన భక్తి పాటలన్నిటినీ ఫోన్లో పెట్టుకొని నా చెవులకు ఆయన నామస్మరణం, నా మనస్సుకు ఆయన ధ్యానం, నా కళ్ళకు ఆయన మాత్రమే కనిపించే విధంగా నేను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయననైతే చక్కగా పూజనైతే ఆచరించుకున్నాను. స్వామివారిని వివిధ రంగుల అలాగే వివిధ రకాల పుష్పాలతో అలాగే తులసి ఆకులతో అదేవిధంగా బిల్వపత్రాలతో నేనైతే చక్కగా స్వామివారిని అందంగా ఈ విధంగా అలంకరించుకున్నాను. ఈ అలంకరణ అంతా పూర్తి చేసుకొని నేను స్వామివారి నైవేద్యానికి ఈ విధంగా రవ్వ కేసరిని అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాను. నేను స్వయంగా శుచి శుభ్రతతో తయారు చేసిన ఆ రవ్వ కేసరిని అలాగే పాలను దేవుడికైతే నైవేద్యంగా సమర్పించాను. ఇప్పుడిక గడప పూజనైతే ఆచరించడానికి గుమ్మం దగ్గరికైతే వెళ్తున్నాను. ఇక్కడ నేను ఉదయాన్నే ముగ్గు అలాగే గడపను చక్కగా పసుపుతో అలంకరించి ఈ విధంగా అందంగా ముగ్గులనైతే వేసుకున్నాను కదా. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు కుంకుమలను సమర్పించి గడప లక్ష్మిని కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ విధంగా పూజనైతే ఆచరించుకోవాలి. ఒక్క శనివారం అనే కాకుండా ప్రతి ఉదయము కూడా ఈ విధంగా ఇంటి గుమ్మం ముందు అందమైన ముగ్గు వేసుకుంటూ అలాగే చక్కగా సుప్రభాతాన్ని వింటూ ఉంటే ఇంటి లోపల పూజా మందిరం నుంచి వచ్చే సుగంధ భరితమైన ఆ పూజా తాలూకు వైబ్స్ అనేటివి మన మనస్సుకు ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఆధ్యాత్మికతను ఇస్తాయి. మనం ఎక్కడున్నా ఏ పరిస్థితులలో ఉన్నా ఒక్కసారి గోవిందా అని పిలిస్తే చాలు స్వామివారి కృప మనపై ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ శనివారం మేము ఇంట్లో స్వామివారికి చేసుకున్న పూజా తాలూకు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని మన బంధుమిత్రులకందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైన ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. నేను మీ ప్రశాంతి. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్. ఓం నమో వెంకటేశాయ.